తండ్రి, మోహనుతుడా, నమ్మదగిన మా యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడు తండ్రి, భూమి ఆకాశంలో సృజించిన వాడు, ఉన్నవాడు అన్నవాడు తండ్రి వందనాలు. పూజింపదగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావం. యుగయుగంలో తరతరములకు తండ్రి కొనియాడబడుతున్న దేవుడు నాయన, పాపం చేత అపరాధం చేత దూరస్థులంగా నేరస్తులను మమ్మల్ని ప్రేమించి పరలోక సింహాసనం విడిచి మా కొరకు వ్యక్తునిగా దాసును స్వరూపధరించి ఈ లోకాన్ని కరుణించిన దాన్ని వందనాలు ప్రభావ. కలువరి శిలువలో మీ చిందించిన పరిశుద్ధ రక్తంలో పాప క్షమాపణని, విడుదలని, విమోచన కలిగించిన తండ్రి వందనాలు ప్రభావ. మీరు చూపిన కృపకే వందనాలు, మీ కాపుదలకి వందనాలు ప్రభావ. అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నమ్మదగిన వాడు ప్రభావ, కృపా సత్య సంపూర్ణ తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మన జీవితయాత్రలో నాయన చేస్తున్న మేలు పెట్టి వందనాలు ప్రభావ. క్రీస్తు సారూప్యత దగ్గరటానికి చూపిస్తున్న తండ్రి, మీకు వందనాలయ్యా. అయినా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అన్ని సమయాలలోనూ, అన్ని కాలంలోనూ, అన్ని పరిస్థితుల్లోనూ నాతో మాతో నడిపిస్తున్న తండ్రి వందనాలు ప్రభావ. ఇది వచ్చి బిడ్డ పెట్టి వందనాలయ్యా. ఇంకా రావాల్సిన నడిపించండి అయినా. మీరే ప్రార్థనలోను, ఆయన ఆరాధనలోను, బల కార్యక్రమంలోను, వాక్య పరిచర్యలోను అన్నింటిలో కూడా నడిపించండి. ఎవరు కూడా శరీర బలహీన చేతను, సాధారణ పీడితుల చేతను ఆగిపోకున్నట్లుగా ప్రతి ఒక్కరిని ప్రేరేపించి తోడుకుని తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తూ, అయ్యా జీవం కలిగిన మా యేసు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుతున్నాం, ప్రభువుని ఆరాధించుదాం, ఆయన కనపరుచుదాం. మధురమైనది ప్రేమ, మధురమైన నీ ప్రేమను మరువలేను నా ప్రభువా. మధురమైన నీ ప్రేమను మరువలేను నా ప్రభువా. నీవు చేసిన మేలులను మరువలేను నా తండ్రి. నీవు
పాడెదము వేడెదము యేసు నామము వేడెదము కొనియాడెదము యేసు నామము పాడెదము వేడెదము యేసు నామము నన్ను కాచిన యేసునికే జీవితమంతా స్తుతి పాడనా నన్ను పిలిచిన నాథునికే నా హృదయముని అర్పించనా నన్ను కాచిన యేసునికే జీవితమంతా స్తుతి పాడనా
కీర్తన 147వ కీర్తన అందరూ కలిసి చదువుకున్నాం. Psalms 146. Open your Bible. కీర్తన 146. కీర్తన 146 కీర్తన అందరూ కలిసి ఏకరీతిగా చదువుకున్నాం. ఎవరు కూడా మమ్మల్ని చదువు వచ్చిన వారంతా కూడా. కీర్తనలు 146 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించు. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించుదును. నేను బ్రతుకు కాలమంతయు నా దేవునికి స్తుతించుదును. రాజుల చేత నేను నరుల చేత నేను రక్షణ వారి ప్రాణం వెడలిపోవును, వారి సంకల్పములు నాడే నశించును. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ్రయించుకొనును వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలో సర్వమును సృష్టించినవాడు. ఆయన ఎన్నడూ మాట్లాడుతున్నాడు. బాధపరుచుకున్న వారికి ఆయన న్యాయం తీర్చును. ఆకలి కొన్న వారికి ఆహారం దయచేయును. యెహోవా బంధించబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డి వారి కన్నులు తెరచేయును. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని వికలాంగులను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వక్రంగా చేయును. యెహోవా నిరంతరం ఏలును. సీయోను ఈ దేవుడు తరమనించడు రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడు మాట దీవించుగా కూర్చును. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు అందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. మరొక ప్రభు దినం మనకు అనుగ్రహించాడు దేవుడు. ఆయన నమ్మదగిన వాడు. మన సజీవులు అనుకున్నామంటే మన బలము కాదు, శక్తి కాదు, దేవుని యొక్క ఉచితమైన కృప. ఆ కృప చొప్పున మనం నడిపించబడుతున్నాం. మరొక దినాన్ని లేక మరొక రోజును చూడగలుగుతా ఉన్నాం. అందును బట్టి ఆయనకి వందనాలు చెల్లించబోతున్నాం. మరి బిడ్డలా, వారంలో మొదటి రోజు ఆదివారం. ఈ ఆదివారం ప్రభుకి ఇవ్వటాన్ని బట్టి, ప్రభు సన్నిధిలో గడపటాన్ని బట్టి నమ్మదగిన దేవుడు ఈ వారమంతా నీకు తోడైండి నిన్ను నడిపించి తన కృపలని తన మేడని మనకందరికి దయచేయగలిగిన వాడు. కీర్తనలు 150 కీర్తనలు ఒక పుస్తకంగా రాయబడ్డాయి, బుక్గా రాయబడ్డాయి. ఈ కీర్తనలు 5 భాగాలు చేస్తారు. ఈ 5 భాగాలు కూడా మొదటి 5 ఖండాలకి లేక 5 పుస్తకాలకి సమానం. వీళ్ళరా, దేవుడు సృష్టికర్త కనుక ఆయన మనం స్తుతించాలని, దేవుడు విమోచకుడు కనుక మనం ఆయన ఆరాధించాలని కీర్తనలు. దేవుడు పరిశుద్ధుడు, లేవి కాండం. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధతను బట్టి ఆయన మనం కనపరచాలి. సంఖ్యాకాండం. నీ జీవిత యాత్రలో, నీ వాటరింగ్ లైఫ్, నీ యొక్క ప్రయాణాల్లోనూ దైవ సన్నిధి నీతో ఉంచబడుతుంది. నీకు ఆహారాన్ని సమకూర్చువాడాయనే, నీకన్నిటి కూడా సమకూర్చువాడాయనే. బిడ్డరా, ఈ చివరి భాగంలో ద్వితీయోపదేశ కాండములో నువ్వు ఆయనకి విధేయం చూపించడాన్ని బట్టి నువ్వు ఆయన ఆరాధించినట్టే. ఈ కీర్తన ఎవరు రాసేది కానివ్వండి, సేకరించబట్టి దావీదు 73, 72, 75 కీర్తనలు రాశాడు. ఆసాఫ్ రాశాడు. అలాగే సొలొమోను రాశాడు. మోషే రాశాడు. కోరా కుమార్ రాశారు. ఇవన్నీ కూడా దేవుని స్తుతించడానికి, గణపరచడానికి ప్రజలు ఇశ్రాయేలు వాడుకునేటువంటి పాటలు. ఈ కీర్తన మనం చదివిన భాగంలో యెహోవాను స్తుతించండి, నా ప్రాణమా నా దేవుని స్తుతించు. జీవితకాలం అంతా నువ్వు యెహోవాను స్తుతించు. నేను ప్రతి కాలం అంతా కూడా ఆయన స్తుతించదను. బిడ్డలారా, తన జీవితం అంతా ఆశ గమనించాలి.
నేను బ్రతికినంత కాలం, నా జీవిత కాలం, అలాగనే నేను బ్రతికినంత కాలం ఆయన స్తుతించదను. కింద వచ్చిన రాయబడింది బిడ్డలారా, రాజు చేతనైనను నరుల చేతనైన రక్షణ కలుగదు, రక్షణ కలుగదు అంటున్నాడు. వారిని నమ్ముకొనుకుడి, వారి వెడలిపోతుంది. మనిషిని ఆలోచన సంకల్పములు నశించిపోయేవి, గతించేవి. మాట ఇస్తారు కదా, జీవితాంతం తోడుంటాను, ఏ సహాయం వచ్చినా అప్పుడు పరిస్థితులు బట్టి మాటిస్తుంటారు, కానీ మాట తప్పేవారు. కానీ నరుల చేత, రాజులు చేత మనకి రక్షణ కలగదు. యెహోవా వల్లనే మనకు రక్షణ కలిగిద్దని కీర్తన. కాబట్టి ఏ రాజు చేతనైనను ఒక రక్షించబడు, ఏ సైన్యం చేతనైనను లేక గుర్రమైన రక్షించిన అక్కడికి రాదు. రక్షించగలిగిన వాడు, నీవు నాశనించిన వాడు. బిడ్డలారా, రక్షణ అనగా తప్పించబడటం, కాపాడబడటం. దేని నుంచి మనం తప్పించబడతాం, దేని నుంచి మనం కాపాడబడతాం అంటే సాతాను యొక్క నాశనం నుంచి, పాపం యొక్క కర్స్, శాపము నుంచి మనం రక్షించబడటానికి యేసుక్రీస్తు వారు శరీరధారికి లోకానికి వచ్చారండి. బిడ్డలారా, యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనం పవిత్రులుగా చేయని రాయబడుతుంది బిడ్డలారా. కాబట్టి పాపము మనిషి జీవితాన్ని దేవునికి దూరం చేసి, దేవుని ఆశీర్వాదాలకు దూరం చేసి, దేవుని యొక్క సన్నిధికి దూరం చేసి, శరీరం యొక్క మనస్సు యొక్క కోరిక నెరవేర్చుకొనుచు బిడ్డలారా దైవోగ్రతకు పాత్రులుగా చేయగలుగుతూ ఉన్నది పాపము. పాపం అనగా ఆజ్ఞాతిక్రమమే పాపము. మరి పాపము నుంచి మానవుడు తప్పించుకోవాలని, పాపము నుంచి విమోచించబడాలని తీర్థయాత్రలు, దాన ధర్మాలు, గోదానం, భూత, అన్నదానం, రకరకాల దానాలు, పుణ్య కార్యాలు చేస్తూ ఉన్నారు. బైబిల్ బోధిస్తూ ఉంది, నరుని యొక్క నీతి కార్యం దేవుని దృష్టిలో మురికి గుడల వలె ఉందని అంటాడు. మానవుడు యేసు ప్రభు లేకుండా, యేసు క్రీస్తులో తన పాపాలు కడుక్కోకుండా ఎన్ని మంచి పనులు చేసినా ఎన్ని ఫిల్తీ రైట్స్, మురికి గుడ్డల వలె ఉన్నవి. పాపం కడగపడాలంటే నీళ్ళలో మునిగిన, దాన ధర్మాలు చేసిన పాప క్షమాపణ పోదు. పాపం నుంచి విమోచించబడలేరు. పాపం కలిగించేవంటి శాపము, పాపం కలిగించేవంటి నష్టము, పాపం కలిగించేవంటి అశాంతి నుంచి రక్షించబడాలంటే there is only one way, is Jesus. ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును మోక్షానికి చేరలేడు, ఎవడు పరలోక రాజ్యానికి చేరలేడు అంటుంటాడు. ప్రియులారా, నేను పాపం నుంచి విమోచించబడాలంటే there is only one way, that is Jesus. ఒకటే ఒక మార్గము, యేసయ్య ద్వారానే పాప విమోచన కలిగింది. ఆయన నీ హృదయం ఆహ్వానించడాన్ని బట్టి, నువ్వు నీ పాపాలు కన్ఫెస్ అవటాన్ని బట్టి, రిపెంట్ అవటాన్ని బట్టి. కన్ఫెస్ వేరు, రిపెంట్ వేరండి. చాలా మంది కన్ఫెస్ అవుతారు చేసిన పాపాన్ని బట్టి, వాక్యం ద్వారాను, రకరకాల ద్వారాను, లేక మనస్సాక్షి ఉంటుంది కదా. ఈ మనస్సాక్షి అతను హెచ్చరించబడగానే, అయ్యా నన్ను తప్పైంది బాంచాను, నేను చేయనయ్యా పాపాన్ని కన్ఫెస్ అవుతారు, మరలా అదే పాపాన్ని కంటిన్యూ అవుతారు. దట్స్ నాట్ సాల్వేషన్. మరలా పాపం చేస్తారు, మరలా పాపం కంటిన్యూ అవుతూ ఉంటారు. బిడ్డలారా, దట్స్ నాట్ రిపెంటెన్స్. రిపెంటెన్స్ మీన్స్ turn from the sin towards God. పాపం నుంచి తిప్పబడాలి, పాపం నుంచి టర్న్ అవ్వాలి, దేవుని వైపు నువ్వు జరగటమే రిపెంటెన్స్. టువర్డ్స్ గాడ్, టువర్డ్స్ క్రైస్ట్, టువర్డ్ జీసస్. అది రిపెంటెన్స్. చాలా మంది కన్ఫెస్ అవుతారు. కన్ఫెస్ అవుతే రక్షణ కలగదు. రిపెంటెన్స్ కూడా కావాలి, పశ్చాత్తాపం కావాలి. పశ్చాత్తాపం అనగా నీ పాపను ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలి పరిశుద్ధాత్మ సహాయత ద్వారా దాన్ని జయం పొందని తిరగాలి. అప్పుడు రక్షించబడదు.
అప్పుడు రక్షణ కార్యము నీలో బలపరచబడుతుంది. జస్ట్ ఒప్పుకొని ఉదయాన్ని లేవగానే ఆ మంచం దగ్గర కూర్చొని ఒప్పుకొని, లేక సాయంత్రం ఆ మంచం దగ్గర కూర్చొని ఒప్పుకొని, మళ్ళీ తెల్లారి అదే పాపం చేస్తూ మరలా ఒప్పుకొని, మరలా చేస్తూ, మరలా ఒప్పుకొని, మరలా ఇదంతా చేసి నాట్ ఏ రిపెంటెన్స్. అది నువ్వు భయపడి ఒప్పుకుంటున్నావు, ఏమని జాపుతాడేమో అని, లేకపోతే ఏమని ఇవ్వడేమో అని. బ్లెస్సింగ్స్ ఇవ్వడు కదా పాపం అడ్డుకుంటే. లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగిందేమని, లేదంటే ఏదైనా హాని జరిగిందని చెప్పేసి భయపడి, ఏమైనా చేస్తాడో అని చెప్పేసి భయపడి కన్ఫెస్ అవుతారు. కానీ రిపెంట్ కాదు. రిపెంటెన్స్ మీన్స్ టర్న్, తిరగాలి, పాపం నుంచి తిరగాలి, చెడు నుంచి తిరగాలి. అది దేవుని వల్ల కలిగింది. బిడ్డలారా, తిరగటానికి తన సత్తు ఇవ్వగలిగిన వాడు. ఆ రిపెంట్స్ పొందిన వారికి పరలోక రాజ్యం. కన్ఫెస్ అయితే సరిపోతుంది, రిపెంటెన్స్ కావాలి. ఆ పాప క్షమాపణ, ఆ పశ్చాత్తాపం ఇవ్వటానికే పరమును వీడి ఆయన భూలోకానికి అందించాడు. నరుల చేత రక్షణ కలగదు, రాజుల చేత రక్షణ కలగదు. రక్షణ అనగా తప్పించబట్టం, విడుదల కలిగించడం, అలాగే విమోచించబట్టం, శాశ్వతమైన విమోచన, శాశ్వతమైన వంటి విడుదల అనగా పాపం నుంచి నువ్వు తప్పించబడాలి. రెండవది సాతాను నుంచి, సాతాను ప్రభుత్వం నుంచి, అండర్ ద అథారిటీ ఆఫ్ ద సాటాన్. యేసుక్రీస్తు రక్షణ నీకు లేకపోతే, బాప్టిసాలు నీకు లేకపోతే, యు ఆర్ లీడ్ బై ద సాటాన్ పవర్స్. ఎందుకంటే యు ఆర్ ద అథారిటీ ఆఫ్ ద సాటాన్ కింగ్డమ్. నువ్వు సాతాను రాజ్య అధికారం కింద ఉన్నావు. కాబట్టి నేను లీడ్ చేసేవాడు సాతాను. కనుక దాని నుంచి విడిపించబడి బాప్తిస్మము ద్వారా, పాప క్షమాపణ ద్వారా నువ్వు క్రీస్తులో ఉండటాన్ని బట్టి యేసయ్య ప్రభుత్వం కిందకు వస్తావు. యేసయ్యని నేలతాడు, యేసయ్యని నేలతాడు. ఇశ్రాయేలీలంట, యెహోవా మమ్మల్ని ఏలటానికి ఇష్టం లేదు, మేమే ఏలుకుంటాం, మేమే పరిపాలించుకుంటాం, మేమనే రాజ్యాన్ని ఏలుతాం, యెహోవా మాకు అని చెప్పేసి చక్కగా ఐగుప్తు నుంచి దేవుడు వాళ్ళు నడిపిస్తున్నాడు. వారికి అన్ని సమకూరుస్తున్నాడు, అన్ని ఇచ్చాడు. ఎవ్రీథింగ్ ఈస్ దే గాట్. వారికి ఏది కావాలో అదన్నీ పొందుకున్నారు. కానానికి వచ్చారు, సెటిల్ అయ్యారు. కొంతకాలం తర్వాత వాళ్ళు అన్నారు, అయ్యా మాకు రాజు కావాలి. సమూయేలు అంటే, మీకెందుకు రాజు? దేవుడు మిమ్మల్ని ఏలుతున్నాడు కదా, దేవుడు మీకు ప్రభుత్వం, ఆయన ప్రభుత్వం కింద మీరు ఉన్నారు కదా, ఏ లోటు లేదు కదా, అన్ని మీ పక్షం యుద్ధం చేస్తున్నాడు, ఆయన మీకు అన్ని సమకూరుస్తున్నాడు, మీకు జయాన్నిస్తా ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని ఏలుతున్నాడు కనుక ఇంకెందుకు రాజు మీకు? లేదు, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి. యెహోవా కాకుండా మనుషులుగా మమ్మల్ని ఏలాలి. ఎప్పుడైతే మనుషులు ప్రభుత్వం కిందకు వచ్చారో ఇశ్రాయేలు భయంకరమైనటువంటి పతనానికి లే తెలుసా? రెండుగా చీలిపోయింది 12 గోత్రాల వారు. అనేక మంది చెడ్డరాసులు ఇశ్రాయేలు పాపం చేయడానికి కాల్పులయ్యారు. అన్ని దేవతలని నమస్కరించడం, పూజలు చేయటం, మరి ఉన్న స్థల దూపాలు వేయటం, బయట దేవతలు అస్తారో దేవతలను పూజ చేయటాన్ని బట్టి 722 సంవత్సరాన అశ్షూరీయులు 10 గోత్రాల మీద దాడి చేశారు. భయంకరమైన ఓట జరిగింది. ఇశ్రాయేలు యొక్క సంటి బిడ్డలు బండ్లకేసి కొట్టారు. ఇశ్రాయేలు గర్భిణీ స్త్రీలు పొట్టలు కోశారు. భయంకరమైన ఓట జరిగింది. బికాస్ ఆఫ్ దేర్ అండర్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్, బికాస్ ఆఫ్ సాటానిక్ సెంట్. ఇంకొకటి రాజ్యము, యూద రాజ్యము కూడా మనిషే జ్యోతిష్యాన్ని ప్రేరేపించడం, జాతకాలు చూడటం, నరబలి ఇవ్వటం, ఆకాశ సమూహాన్ని పూజలు చేయటం. దేవుడు అంటే మీరు దేవుని బిడ్డలో అద్భుతాలు చేయబడిన దేవుని బిడ్డలో టర్న్ అయ్యారు లోక వైపు. టర్న్ అవటాన్ని బట్టి 601 సంవత్సరాన, 597 సంవత్సరాన, 586 3 సార్లు బబులోను రాజు నెబుకద్నెజరు దండయాత్ర చేశాడు. యెరూషలేమును తగలబెట్టాడు, నాశనం చేశాడు, కాల్చాడు, శిథిలం చేయబడింది. యవనస్తుల్ని అనేకుల్ని మన దేశాన్ని బానిసలుగా తీసుకెళ్ళాడు. కారణం ఏంటి తెలుసా?
యెహోవా ప్రభుత్వం కింద వారు లేరు. యెహోవా ప్రభుత్వం కింద లేరు. నీ నా జీవితంలో దేవుని స్వాధీనంలో నిన్ను రానప్పుడు కన్ఫ్యూస్ అవుతావు, రిపెంట్ అవుతావు, ప్రైజ్ ది లార్డ్. కానీ నువ్వు ఆయన ప్రభుత్వం, ఆయన స్వాధీనానికి రావాలి. ఆయన స్వాధీనానికి నువ్వు రావాలి. ఆయన చేత లీడ్ చేయబడాలి. ఆయన ప్రెజెన్స్ అనుభవించి ఎవ్రీడే. ఎప్పుడైతే నువ్వు దేవుని చేత లీడ్ చేయబడుతుంటావో, ఎప్పుడైతే దేవుని చేత నడిపించబడుతుంటావో, నీ ప్రతి మార్గం సరళం చేయబడుతుంది. ప్రతి ఎత్తైనది సదురు చేయబడుతుంది. ఎత్తైనది పర్వతాలనే సమస్యలు సదురు చేయబడతాయి. లోయలో దిగజారిపోయే పరిస్థితులు లోయలో సదురు చేయబడతాయి. బికాస్ ఆఫ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఆయన నీ ముందరున్నాడు కనుక ఆయన ప్రభుత్వం కింద లీడ్ చేయబడుతున్నా కనుకనే చాలా మంది మేము ఆయన ప్రభుత్వం కింద ఉన్నామంటున్నారు కానీ లేరు. వారు సొంతగా వారు ఏడుకుంటున్నారు. ఏదైనా సమస్య వచ్చినా, కష్టం వచ్చినా అప్పుడు తిరుగుతున్నారు కానీ మిగతా కాలాల్లో ఆయన చెప్పినట్టుగా చేయట్లేదు. ప్రభుత్వం స్వాధీనానికి వచ్చినప్పుడు సాతాను యొక్క బలము తొలగించబడుతుంది. సాతాను అధికారము తొలగించబడుతుంది. సాతాను యొక్క డివైజెస్, ఇట్ మీన్స్ స్కీమ్స్, స్ట్రాటజీ, అవన్నీ కూడా నీలో భారం, నీలో నెరవేరాలి. ఎందుకనగా యు ఆర్ లీడ్ బై గాడ్. నువ్వు దేవుని చేత నడిపించబడుతున్నావు. ఆయన స్వాధీనానికి ఉన్నావు. ఆయన స్వాధీనం ఉన్నావు కనుకనే, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నావు కనుకనే సాతాను యొక్క స్ట్రాటజీ, సాతాను యొక్క స్కీమ్స్, సాతాను యొక్క తంత్రాలు నీలో పారవు, నెరవేర్చబడవు. ఎందుకనగా యు ఆర్ షీల్డ్ బై గాడ్. దేవుని కంచ, కాపుదల, కేడము ఆయన నీతో కప్పుతూ ఉన్నాడు. నరుల చేత రక్షణ కలగదు, వారి నమ్ముకొనకడి. యెహోవా వలనే రక్షణ కలుగు. ధనము చేతనైనను, ఐశ్వర్యం చేతనైనను, సొంత బలము చేతనైనను ఒకడు జీవితాన్ని కట్టుకోలేడు. ఒకని జీవితం నడిపించబడదు. మానవ జీవితాన్ని కాపాడగలిగిన వాడు ఆయన. మానవ జీవితాన్ని ధన్యకరంగా చేయగలిగిన వాడు ఆయన. అందుకంటున్నాడు కింద వచనాల్లో, ఆయన సృష్టికర్త, ఆకాశాన్ని సముద్రాలు కలుగు చేశాడు. ఆయన ఎన్నడూ మాట తప్పడు. ఆయన ఎవరు ఎట్లన్నాడండి? మాట తప్పుతాడా? నేను ఉన్నాగా అని మనుషులు అంటారేమో. నేనున్నాగా, అన్నదమ్ములు అనొచ్చేమో, రక్త సంబంధికులు అనొచ్చేమో, స్నేహితులు అనొచ్చేమో, కానీ మాట తప్పేమో. మనుషులు ఎంతవరకు మనం నమ్మచ్చు? 100% నమ్మచ్చు మనుషుల్ని? నమ్మలేము. 100% నమ్మలేము. మాట తప్పేవారు. కానీ దేవుడు ఆయన 100% నమ్మితే ఆయన నమ్మిక మనకు ఒమ్ము కాదు. అది ఆయన విశ్వాసం ఉంచువారు సిగ్గుపరచబడ్డారు రాయబడేది. ఆయన నమ్మిక ఉంచితే మాట తప్పని వాడండి. మాట తప్పని వాడు కింద వచనాల్లో న్యాయం తీర్చేవాడు, బాధపడే వారికి ఆకలి ఉంది ఆహారం తీర్చేవాడు, బంధించేవాడు విడిపించేవాడు, గుడ్డి వారి కన్నులు తెరవ చేయగలిగిన వాడు, కురింగిన వారిని లేవనెత్తువాడు, నీతిమంతులను ప్రేమించేవాడు, పరదేశులను కాపాడువాడు, తండ్రి లేని వారిని ఎదురాంటర్ని ఆదరించేవాడు. మిళ్ళరా తల్లిదండ్రులు లేని వారి తండ్రి లేని వాడిని ఎదురాంటని ఆదరించేవాడు. మిళ్ళరా ఎంత మంచి దేవుడండి. ఆయన నిరంతరం ఏలేవాడు, భక్తి మార్గం వంకరగా చేయగలిగిన వాడు. ఎంతగా ఎంత ఎంత ఎన్ని చేయగలిగిన వాడు నాకు ఏ మనిషిని కనపడదా? యేసయ్య తప్ప. ఎంతగానో నువ్వు ఏలువాడు, పరిపాలించేవాడు ఈ లోకం ఎవడు కనపడతాడు. రాజులు మార్చబడతారు, మనుషులు తీసివేయబడతారు, మనుషుల సంకల్పాలు నాడే గతించిపోయి నిరంతరం ఏలును ఎత్తమైన వాడు నీతో నాతో ఉండటానికే ఆ బలముని వీడి శరీరదానికి ఈ లోకానికి వచ్చి కలువరి తన యొక్క రక్తాన్ని చిందించాడు, పాప క్షమాపణ ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు. ఇచ్చిన విమోచనని, పాప క్షమాపణని అనుభవించాలి, ఆస్వాదించాలి. ఆయన కాడిక నుండి
బిడ్డరా దేవుని యొక్క దీవెనను ఆహ్వానించుదాం. దేవుడి మాటలు దీవించగా అందరూ వేసినపడదాం. ఆరాధించుదాం, స్తోత్రాలు చెల్లించుదాం. నమ్మదగిన వాడు, కృపాసక్తి సంపన్నుడు, కృప చూపువాడని ఆరాధించుదాం, స్తోత్రాలు చెల్లించుదాం. ఎస్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, థాంక్ యూ జీసస్. యేసయ్య మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకున్నాను. జీవం కలిగిన మా యేసయ్య వందనాలు ప్రభువా. అందరూ నీ నోరు తెలిసి నాకు తెలుసు. నువ్వు ఉన్న చోట నేను కళ్ళు మూసుకొని యేసయ్య నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు చెప్పి ఆరాధించు. ఆయన ఆదరించిన వాడు, బలపరిచిన వాడు, నీ పక్షాన నీ అవసరం తీర్చిన వాడు, నీ పక్షాన ఆయన న్యాయం తీర్చిన వాడు, ఆయన సృష్టికర్త మాట తప్పని వాడు. ఆయన స్తుతించు, ఆయన గణపరచు, ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన స్తోత్రాలు చెల్లించి ఆరాధించుదాం. ఎస్ లార్డ్, హల్లెలూయా, థాంక్ యూ జీసస్. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎస్ లార్డ్, హల్లెలూయా, థాంక్ యూ జీసస్. యేసయ్య మీకు వందనాలు ప్రభువా, స్తోత్రం 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 నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, థాంక్ యూ జీసస్. యేసయ్య మీకు వందనాలు ప్రభువా, స్తోత్రం స్తోత్రం నాయనా. క్షేమం కలిగిన మా యేసయ్య మీకు వందనాలు ప్రభువా. ఎస్ లార్డ్, హల్లెలూయా. దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నా చింతలన్నీ నీవేనయ్యా, నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా, నా చింతలన్నీ నీవేనయ్యా, నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా.
మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. పరిశుద్ధుల వెంటనే ఇప్పుడు కలిగిన యేసయ్యా, ఎంత మంచి దేవుడు. పాపపు చింత నుంచి తప్పించాం, విడుదల కలిగించాం, పాప క్షమాపణ ఇచ్చాం, మరణపు ముళ్ళును విరిచాం, సాతాను ప్రభుత్వాన్ని మామ నుంచి తొలగించాం. అయ్యా మీరు ఏడటానికి మీరు ఇష్టపడ్డారు, మీరు మమ్మల్ని ఏడుతున్నాను. ఆ పక్షాన ప్రభా న్యాయం తీర్చువాడు, కృంగినప్పుడు లేవనెత్తువాడు, మనుషులు దూరమైనప్పుడు మన దగ్గర అయ్యేప్పుడు మనల్ని ఎంతో ప్రేమించేవాడు తండ్రి, మీకు వందనాలు. నమ్మదగిన వాడు తండ్రి, వందనాలు. మనుషులైతే అవసరం ఉన్నప్పుడే మాట్లాడతారు, ఎల్లప్పుడూ మాతో మాట్లాడతారు, ఎల్లప్పుడూ మాతో ఉంటుంది తండ్రి. వందనాలు. కష్టాలు, వేదనలు, దుఃఖాలు అన్నిట్లో కూడా ప్రభా నీ సన్నిధి మాతో వచ్చి మా చేయి పట్టుకొని నడిపిస్తున్న తండ్రి, వందనాలయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ స్తుతి ఆరాధన యేసు నామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ప్రత్యేకమైన పాటలు విన్నాం, పాడతారు. మీరు ఎదురించి పాడతారండి. స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో.
సుధా పాడుతుంది, కంప్లీట్ కావట్లేదు, కానీ ఇంకా కంప్లీట్ వచ్చింది. ఇద్దరు పాడారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానించుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు ఎఫెసీ పట్టణాన్ని సందర్శించాడు. 2వ సువార్త పర్యటనలోను 3వ సువార్త పర్యటనలోను సుమారు 2.5 సంవత్సరాలు ఈ పట్టణంలో ఉన్నాడు ఆయన. తురన్ను పాఠశాల, వేద పాఠశాల ఉండేది, ధర్మశాస్త్రాన్ని బోధించే వంటి ఒక కళాశాల. అనుదినము కూడా అక్కడ ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడానికి అనేక మంది వచ్చేవారు. వారితోటి యేసు ప్రభు గురించి బోధిస్తూ అనేక ప్రశ్నలు ఎదురైనప్పుడు ఆ సమాధానం చెబుతూ 2.5 సంవత్సరాలు ఈ సంఘంతో గడిపాడు. ఈ సంఘములో ఉన్న అనేకులు మార్చబడ్డారు. చేతబడి చేసే వాళ్ళు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు. ఈ పట్టణంలో ఎఫెసీ అర్థమేదేవని ఒక పెద్ద కెంపు ఉండేది. పౌలు సువార్త చెప్పినప్పుడు ఆ సువార్తకే వారు విని రక్షణ కలిగేది వాటి ద్వారా కాదు. తిరుగుబాటు వచ్చిన అయినా పౌలు మాత్రం ఆగలేదు. అనేకులు మాంత్రికులు, గాఢవిద్య కలిగిన వారు రిపెంట్ అయ్యి, కన్ఫెస్ అయ్యి రక్షణ పొంది వారి ఇళ్లలో ఉన్న గ్రంథాలు ప్రాక్టీస్ చాటింగ్ చేసేవాడు కదా, అంతా ఒలించేవారు కదా, అవన్నీ తీసుకొచ్చి పెద్ద రాసి అయింది తగలబెట్టేశారు. దేవుడు వైపు తిరిగారండి. వాళ్ళ గొప్ప సంఘం కట్టబడింది అక్కడ. ఆ తరువాత పౌలు 7 సంవత్సరాల తర్వాత సరసాలు వేయబడ్డాడు. సరసాలు వేయబడిన కాలంలో ఈ పత్రిక రాయబడి, ఈ చరపత్రిక అంటారు. ఎఫెసీ సంఘానికి తిమోతి పనిచేశాడు, అలాగే అకుల ప్రిస్కిల్లా కూడా పనిచేశారు అక్కడ. మొత్తానికి ఒక బలమైన వంటి సంఘం ఏర్పడింది. అప్పటి ఎఫెసీ పట్టణంలో ఉన్న వంటి సంఘస్థులకి ఈ లెటర్ రాసి పంపించాడు. మన భాగానికి వెళ్తాం. 1వ అధ్యాయం 15వ వచనం నుండి 23వ వచనం వరకు నేను చదువుతాను. మీ బైబిల్ గమనించండి, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, నా బైబిల్లో కొత్త నిబంధన 173వ పేజీ 15వ వచనం నుండి 23వ వచనం వరకు. ఈ హేతు చేత ప్రభువైన యేసునందలి మీ శ్వాసను గూర్చి, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న శ్వాసను గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మననేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధుడు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవడం వల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి తండ్రి తను తెలుసుకున్నట్టు ఎందును మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాత్సేయం చేత క్రీస్తుని మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కట్టెను, అధికారము కట్టెను, శక్తి కట్టెను, ప్రభుత్వము కట్టెను. ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామమును కట్టెను. ఎంతో హెచ్చుగా
పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చొని పెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన అనగా ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించారు. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులు వెంట వందనాలు. ఈ సమయం పాసానికి వస్తుండగా అందరితో మాట్లాడమని మీ కృపల హస్తాలకు అప్పగించుకుంటున్నాను. నైనా చదవని మాటలు మీ మాటలు నైనా ఆత్మ ద్వారా సంగతులు ఆత్మ ద్వారా పరిశీలన చేయడానికి, గ్రహించడానికి మాకందరికి జ్ఞానాత్మన దయచేటి. ఎవరు కూడా ఖాళీ పోకూడదు. వాక్యపు లోతుల్లో తీసుకెళ్ళండి. అందరితో మాట్లాడమని మీ కృపలస్తాలకు అప్పగించుకుంటాం. మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎఫెసీ గురించి రాస్తూ మీరందరూ బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరియు నేను ప్రార్థన చేస్తున్నాను, మీ విశ్వాసాన్ని బట్టి మీరు చూపుతున్నటువంటి ప్రేమను బట్టి నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. దేవుని బిడ్డలమైన మనము విశ్వాసమునందు బలపడాలి. పరిశుద్ధుల ఎడల ప్రేమను చూపించాలి. వాటిని ఎదగాలి. అంత మాత్రమే కాదు, దేవుని గురించినటువంటి జ్ఞానము, ఆయన యొక్క ప్రత్యక్షత గమనించండి. దేవుని గురించిన జ్ఞానం కావాలి, దేవుని గురించినటువంటి ప్రత్యక్షత. ఇంగ్లీష్లో రెవల్యూషన్ అని మాట్లాడబడింది. రెవల్యూషన్. అయినా తన క్రియలు, తన యొక్క కార్యాలు నీకు కనబరచాలి, నీకు చూపించాలి. యోహానికి రెవల్యూషన్ కలిగింది. పరలోకాన్ని చూశాడు ఆయన. ఆ మహిమను చూశాడు. అలాగే జరగబోతున్న సంగతులు చూశాడు. దేవుని బలాన్ని చూశాడు. అది ప్రత్యక్షత. ఇది మీకు కావాలి. నేను ప్రార్థన చేస్తున్నాను పౌలు. దేవుని గురించినటువంటి జ్ఞానము, దేవుని గురించి రెవల్యూషన్, దేవుడు గురించిన సంగతులు లేక దేవుని ప్రత్యక్షత మీకు కలగాలని నేను దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. వీటిలో దేవుని గురించి తెలుసుకోవటం వెరీ ఇంపార్టెంట్. తను తెలుసుకుంటే ఎందుకు దేవుడే మనకి ఓపెన్ చేస్తాడు. అన్లెస్ దేవుడు బయలుపరచకుండా ఏది నీకు తెలియదు. అర్థమవుతుందండి? అర్థమైంది నా మాటలో? జ్ఞానులకి మరుగుపరిచాడు సంగతులు, తన గురించిన సంగతులు. చదువుకున్న వారికి, శాస్త్రుల పరిచయానికి ఈ సంగతులు మరుగుపరిచి శిష్యులకి, చేపలు పట్టే వారికి, చదువు రాని వారికి దేవుని గురించిన సంగతులను బయలుపరిచాడు. అంటాడు, అయ్యా జ్ఞానులకి సంగతి యేసుప్రభు అంటాడు, జ్ఞానులకి సంగతులు మరుగుపరిచి పసిపాలైన బట్టి వీళ్ళకి, పసిపాలైన బట్టి వీళ్ళకి, పసిపిల్లలు కాదు కానీ అక్కడ పసిపిల్ల మనస్తత్వం కలిగినటువంటి శిష్యులు ఎవరైతే పసిపిల్లల గురించిన, పసిపిల్లలు నేర్చుకోవాలని ఆతృత ఉంటుంది, నేర్చుకునే ఆసక్తి ఉంటుంది. అలాగే పసిపిల్లలు లోబడే మనసు ఉంటుంది. ఎవరికైతే పసిపిల్ల లాంటి మనస్తత్వం ఉంటుందో దేవుడు వారికి తన క్రియలు బయలుపరుస్తాడండి. ఆ స్టేజ్కి రావాలమ్మా. అయ్యా నువ్వు చెప్పింది పిల్లలు జాగ్రత్తగా తగ్గించని చెప్పింది యేసు ప్రభు అంటాడు, జ్ఞానులకి సంగతి మరుగుపరిచి 13వ అధ్యాయం మత్తయి సువార్త 11 నుంచి 12, 13 అధ్యాయాల్లో జ్ఞానులకి సంగతులు మరుగుపరిచావు, పసిపిల్లలకి ఏమంటే వీళ్ళకి బయలుపరిచావు. నీకు వందనాలయ్యా. దేవుని గురించిన సంగతులు తెలుసుకోవాలంటే మొదటిగా మీ మనోనేత్రం వెలిగించబడాలి. అక్కడ అన్నాడు కదా, మీ మనోనేత్రములు వెలిగించబడాలి. నేత్రాలు ఉంటాయి, శరీరానికి కళ్ళు ఉంటాయి, ఆత్మ కళ్ళు ఉంటాయి.
శరీర సంబంధించిన ఈ కళ్ళు ఈ లోకంలో చూస్తుంటాం. ఆత్మీయ నేత్రాలు దేవుని కార్యాలు చూస్తాం, దేవుని మహిమను చూస్తాం, ఆయన ప్రత్యక్షను చూస్తాం, ఆయన అద్భుత సంగతులు బైబిల్లో నీకు అర్థమైంది. ఇదే ప్రత్యక్షత. దేవుని వాక్యాలు చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు అనేకమంది సంగతులు నీకు బయలుపరచబడుతుంది అని నేను ధ్యానిస్తూ ఉంటాను. మరలా మనం చదువుతున్నప్పుడల్లా ఇప్పటికీ నేను ప్రభువుని నమ్మి 92 సంవత్సరం ప్రభువుని నమ్మాను. 91 సంవత్సరాన ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నప్పుడల్లా కొత్త సంగతులు, అద్భుతమైన సంగతులు, ఆయన సంగతులు నాకు బయలుపరుస్తూ ఉంటాయి. ఒక్కోసారి నేను బైబిల్ క్లాస్ టీచ్ చేస్తున్నప్పుడు రోజు నా క్లాసులు వినేమంటే బెంజమిన్ సార్ ఉండేవాడు, కర్ణాటక సార్ ఉండేవాడు అక్కడే, అలాగే మనోహర్ బ్రదర్ కూడా ఉండేవాడు. నేను టీచ్ చేస్తున్నప్పుడు క్లాస్ నుంచి బయటకు వెళ్ళరు, ఫోన్ నుంచి కట్ చేసి పెడతారు. గత 12 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, సార్ మీరు లెసన్ చెప్పినప్పుడల్లా కొత్త కొత్త సంగతులు చెప్తున్నారు సార్. మాకు అసలు ఎన్నటి నుంచో ఉన్న సంగతులు, మాకు అర్థం కాని సంగతులు మీరు బోధిస్తూ ఉన్నారు. నేను అంటాను, నాకు బోధిస్తున్నాడు ఆయన, నాకు బోధిస్తున్నాడు ఆయన. ఈ రెవల్యూషన్ అండ్ ప్రత్యక్షత అది. అంతేగాని కళ్ళు మూసుకొని కనపడాలి అర్థం కాదు, కళ్ళు రాయ్యా, అది కాదు ప్రత్యక్షత. ప్రత్యక్షత అనగా రెవల్యూషన్, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సంగతులని బయలుపరచడమే ప్రత్యక్షతగా మనసండి. ఇవి ఓపెన్. నీ మనోనేత్ర వెలిగిస్తాడు, తప్పకుండా ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి వెంబడుస్తున్న వారికి సంగతులు బయలుపడతాయి. ఏదో పొద్దున్న ఒక 5 వచనాలు ఒక అధ్యాయం చదివేసి అయిపోయింది కాదు. దేవుని యొక్క వాక్యంలో ప్రత్యక్షతని అనేక సంగతులు పరిశుద్ధాత్మ నిర్వహించాడు. మర్మాలు ఉన్నాయి, అనేకం ఉన్నాయి, అన్నీ కూడా ఆయన బలపరచాలి. మనోనేత్ర వెలిగిస్తాడు. ఒక రోజున సోమరు పట్టణాన్ని సిరియా దండు ముట్టడేసింది. క్రీస్తు పూర్వం జరిగిన సంగతులు. ముట్టడి వేయగానే ఆ పట్టణంలో ఎలీషాను పట్టకపోవడానికి వచ్చారు. ఏమని పట్టకపోవడానికి? ఎలీషాను పట్టుకుపోవడానికి. దైవజనుడైన ప్రవక్త ఎలీషాను ఎందుకు పట్టపోవడానికి వచ్చారంటే, వాళ్ళు సిరియా పట్టణంలో అష్షూరు పట్టణంలో వారు రాజుగారు మాట్లాడుకున్న సంగతులన్నీ ఎలీషాగా తెలిసిపోతున్నాయి. ఏం మాట్లాడుకున్నా ఏం తెలిసిపోతున్నాయి. ఎవరు చెప్తలే, దేవుడే అక్కడ బయలుపడుతున్నాడు అని మనం అనుకున్న మన ప్లాన్ అన్ని కూడా తెలిసిపోతున్నాయి. ఏంటి సంగతి? ఎవరన్నా మన పక్షాన్ని వచ్చి చెప్తున్నారు ఏంటంటే, అయ్యా ఎవరు చెప్తలేదు, కానీ అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన ఎలీషా. మన మనసులో అనుకున్నవి మన ఇక్కడ మాట్లాడుకుంటున్నది తెలిసిపోతున్నాయి. అయ్యా మనం మాట్లాడుకుంటూ తెలిసిపోతున్నాం. అరే అది పట్టణం అంటే అన్నాడు, పట్టుకొని రండి. పెద్ద సైన్యం వచ్చేసింది సోమరు పట్టణం చుట్టూ ఎలీషాను పట్టుకోవడానికి. ముట్టడేసి రాత్రి కాలానే తెల్లగానే అటాక్ చేసేసి ఎలీషాను బంధించి తీసుకెళ్తాం ప్రవక్తని. పొద్దున్నే ఎలీషా శిష్యుడు ఒక లేచి గెదరి ఆ పట్టణం దగ్గర ప్రాకార గోడెక్కాడు. చుట్టూరు సిరియా సైన్యం ఉంది. వాము వాడి రథాలు, వాడి యొక్క బళ్ళాలు, ఈటలు, అవన్నీ కూడా రెడీగా ఉన్నారు. ఏ క్షణమైన పదవి కూడా డోరు గేటు పగలగొట్టి ఎంటర్ అవుతారు. పరిగెత్తుకుంటూ గుళ్ళు బాదుకుంటూ ఎలీషా దగ్గరికి వచ్చారు. అయ్యా సీరియస్ అయింది, ముట్టడేసిందయ్యా, ఏ క్షణమైన వాళ్ళు మన పట్టణంలోకి ఎంటర్ అవుతారు, మనం చంపుతారంటే ఎలీషా భయపడు. వారికంటే గొప్ప సైన్యం మనతో ఉందన్నాడు, వారికంటే బలమైన సైన్యం మన దగ్గర ఉందన్నాడు. ఇదేంది ప్రార్థన చేసి అట్ట అయిపోయిందా, లేకపోతే ఏమన్నా కనబడతలేదుగా
ఏమన్నా అబద్ధం చెప్తున్నట్టే ప్రార్థన చేస్తాడు. ప్రభువా వీడి మనోనేత్రాలు వెలిగించు అని ప్రార్థన చేశాడు. ఇది కథ కాదండి, జరిగిన సంగతి. ఈయన మనోనేత్రాలు వెలిగించని ప్రార్థన చేయగానే అంటే ఆయన కళ్ళు లేవా? ఉన్నాయి. ఈ కళ తీసి ఆయన చూశాడు, ఆత్మీయత తెరవబడ్డాడు. ఎలిషా చుట్టూను పట్టణ చుట్టూ దేవుని సైన్యం మోహరించి ఉందండి. దేవుని సైన్యం మోహరించి ఉంది. అగ్ని రథాలు, దేవుడు అగ్ని రథాలు, దేవుని యొక్క దూతలు మోహరించి ఇలా చుట్టూ ఉన్నారు. దేవుని సంగతి నీకు అర్థమైంది. సాతాను అంట 2 కొరింథీ 4:4 చదవండి. 2 కొరింథీ 4:4 చదవండి. 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబడు సువార్త మహిమను సువార్త ప్రకాశమును వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను మనోనేత్రాలు మూసేసేది ఎవరు అక్కడ? యుగ సంబంధమైన లోక సంబంధమైన దేవత. ఎవరు లోక సంబంధమైన దేవత? ఈ లోకం ఎక్కువ ఆరాధించబడుతున్న ఎవరు చెప్పండి? కదా. యుగ సంబంధమైన దేవత దేవుని గురించిన ప్రకాశత, దేవుని గురించినటువంటి మహిమ వారు చూడకుండా ఉండాలని ఈ మనోనేత్రాలు మూసివేస్తున్నాక. అందుకని అవిశ్వాసులు ప్రభు సంగతులు గ్రహించరు. ఈ నేత్రాలు వెలిగించబడాలని చెప్పేసి మేము వెలిగించాడు. అయితే 3 సంగతులు చెప్తాను ఇక్కడ. నెంబర్ 1, ఆయన పిలుపుని మనం ఎరగాలి. నెంబర్ 1, నో యువర్ గాడ్స్ కాలింగ్. దేవుని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, లేక ఆ పిలిచిన పిలుపు మనం పిలిచాడు కదా. ఏమని పిలిచాడు మనల్ని? ఏమని పిలిచాడు? నా కుమారుని పిలిచిందా? సరే, ఇంకేమని పిలిచాడు ఆయన? ఏమని పిలిచాడు? నన్నైతే ప్రయాసపడి భారం మోసుకునే సమస్యలారా రండి అన్నాడు. నా ఇంతకు రండి అన్నాడు. నా ఇంతకు రండి, అలాగే నేను మీ ప్రయాసం తీసివేస్తానన్నాడు. ఆయన పిలిచాడు, రమ్మన్నాడు. రమ్మన్నాడు లేదా? పిలిచాడు లేదా? నిన్ను నన్ను అందరూ పిలిచాడు. దేని పిలిచాడు? మన ప్రయాసనే భారాన్ని తొలగించి ఆయన కాడిపోయితే అనిపించాడు. ఆయన కాడిపోయితే అనిపించాడు. ఆ యొక్క పిలిచిన పిలుపు, ఆ పిలుపు వల్ల పరలోక రాజ్యంలో పాల్పొందడానికి నన్ను పిలిచాడు. ఆ పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టుదో నువ్వు తెలుసుకోవాలి. పరిశుద్ధమని పిలుపుతో పిలిచాడు. అలాగనే నా ఇంతకు రండి పిలిచాడు. భారాన్ని తీసివేస్తానని చెప్పాడు. కాడి ఎత్తుకోవడం చెప్పాడు. అనేక సార్లు ఆయన పిలుస్తాను ఉన్నాడు. ఆ పిలుపు అది విశ్వాసి పిలుపు. రెండవది సేవా పిలుపు. సంఘ పరిచర్య కొరకు పిలవడం. అందరూ ఉంటారు. అందులో కొంతమంది పికప్ చేస్తాడు, తలాంతులు ఇస్తాడు అందరికీ. అవన్నిటిని నిరీక్షణ ఇచ్చి ఆ పిలుపు వల్ల ఒక పని దేవుడి సన్నిధిలో అప్పగించబడింది. ఒక పాట పాడే పని, కార్పెట్ చేసే పని, ఇది నీకే పిలువబడింది. పరిచయం చేసే పని పిలువబడ్డప్పుడు ఆ నిరీక్షణని, దాని కలపై బహుమానాన్ని తెలుసుకోవాలని. రెండవది అంటున్నట్టు బిడ్డల పరిశుద్ధులైన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో బిడ్డ నో ఎవర్. బిడ్డ దేవుని గురించిన స్వాస్థ్యము, హెరిటేజ్ స్వాస్థ్యము. మన స్వాస్థ్యం ఎక్కడ ఉంది? అది మహిమైశ్వర్యం అంటారు. గొప్పతనం, గొప్పతనం అనే స్వాస్థ్యము అక్కడ ఉంది. అది నువ్వు తెలుసుకోవాలి. ఆయన పిలిచిన పిలుపుని గురించి మనం తెలుసుకోవాలి.
ఆయన యొక్క మహిమైశ్వర్యమైన స్వాస్థ్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన ధన్యతలు ఎన్నో ఉన్నాయండి. ఎఫెసీ 1:3 అంటాడు, మంచి మాట్లాడబడుతుంది. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఏమని తెలుసుకోవాలి కదా. పేరు ఆయన అంటాడు, ధన సంపదలు, పేరు ప్రఖ్యాతులు, మహిమైశ్వర్యములు ఇవన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. అది ఐశ్వర్యం. ఘనతనిచ్చేవాడైనా, బలపరిచేవాడైనా, నిన్ను లేవనెత్తేవాడైనా, నిన్ను పోషణ కిరీటంగా చేయవాడైనా, ఆయన మహిమైశ్వర్యం బహు గొప్పదండి. ఆయన మహిమ చేత రాజులు లేవనెత్తబడ్డారు. పెంట గొప్ప మీద నుంచి దావీదు గొర్రెలను కాసుకునే అబ్బాయి సింహాసనానికి ఎక్కాడు. అబ్రహాం లింకన్ చెప్పులు కుట్టుకునే వ్యక్తి, కుమారుడు అమెరికా దేశ ప్రెసిడెంట్ అయింది. బిడ్డల అనేక మంది దేవుడు లేపాడు. గొప్ప ఆకాశ నక్షత్ర ధ్రువతారాలను చేశాడు. ఆయన ఆకాశంలో ప్రకాశించే నక్షత్రం చేశాడు. అందరూ ఉన్నారు, కానీ ప్రకాశించే వారి జీవితాన్ని కొందరికి దొరికిన కారణం తెలుసా? దేవుని మహిమైశ్వర్యాన్ని గుర్తెరిగారు. దాని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు. దేవుని మహిమైశ్వర్యం ఆ స్వాస్థ్యము కొరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారు ధనవంతులు కదా. అబ్రహాం అన్ని విషయాలు దీవించబడ్డాడు. గొర్రెల మేకలు మందలు విస్తారంగా ఉన్నాయి. దేవుడు దేశాన్ని విడిచిపెట్టి ఒక దేశాన్ని రమ్మన్నాడు, కానానికి. ఆ కానానికి వచ్చింది, ఇదంతా నీకు ఇస్తాను, నీ పిల్లలకి నీకు ఈ దేశాన్ని ఇస్తున్నానని చెప్పాడు. బహు ఐశ్వర్యవంతుడయ్యాడు. తర్వాత ఆయన కుమారుడైనటువంటి ఇస్సాకు ఉంచాడు. నిరంతరం దీవించబడి ఎక్కడ బాయిలు తవ్విన నీటి ఓటలే, పైపు పొరిగి పారుతుంది ఓటల్లో. ఆ పొలమంతా సస్యశ్యామలం అవుతుంది, నిరంతరం పంట వస్తుంది. బహుగా దీవించబడ్డాడు. ఎలాగంటే శత్రులు ఏర్చిబడి అంతగా దీవించబడ్డాడు. ఆయన కుమారుడైనటువంటి యాకోబు 12 మంది సంతతి, కుమార్తె, భార్యలు, గొర్రెల మేకల మందలు, ఒంటెలు, ఆ లెక్కనే ఎత్తుకునేయండి. ఇంత ధనవంతులై ఉండి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ నివసించారు వాళ్ళు? గుడారాలు. నీకు కానీ బాగా డబ్బు విస్తారమైన కోట్ల డబ్బు ఉందనుకోండి, ఈ చిన్న చిన్న గల్లీలు గంజాల కూడా ఎందుకుంటాం? ఏ బంజారా హిల్స్, జూబిలీ హిల్స్, మహీంద్రా హిల్స్, ఫిల్మ్ హిల్స్, ఏది హిల్స్ ఉంది, మణికొండో, మానుకొండో ఏదో ఉన్నాయిగా. ఫాస్ట్ ఏరియా ఏమంటారు వాటిని? పెద్ద రోడ్లు, ఐఫై, బాగా డబ్బు ఉంది కదా. ఈ మిర్జాల కూడా చిన్న చిన్న రూముల్లో గల్లీలు 2 కార్లు ఎదురుతే అక్కడ ఆగాలి ఏదనుకుంటాను. కానీ అబ్రహాము, యాకోబు, ఇస్సాకు ధనవంతులై ఉండి ఎందుకు టెంటల్లో ఉన్నారు? రేత సెటిగడు కాదు, టెంటల్లో ఉన్నారు. ఎందుకు? పిచ్చోళ్ళని అనుభవించడం చేతగాలు ఉన్నట్టున్నారా? ఎందుకు టెంటల్లో ఉన్నారు? ఎస్, ఎందుకు టెంట్లో ఉన్నారంటే వారు వాగ్దాన దేశంలో ఉన్నాను పరదేశులుగా ఉన్నారంట. దేవుడు చెప్పి విదేశాలు ఎత్తా అన్నాడు. వారి దుష్టంతా వారి లోకంలో పరదేశులుగా బ్రతికారు. మా దేశం అని దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయినాడో పునాదులు కలిగిన ఆ పట్టణం. తేండి హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చక్కగా పరిశుద్ధాత్మను వివరిస్తూ ఉంటాడు. 8వ వచనం, అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశములకు బయలువెళ్ళాను. ఆయన ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగుకే బయలువెళ్ళాను. విశ్వాసం బట్టి అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైనటువంటి ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములో నివసించు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులై ఎలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తుండేను. రాశి అంతా ఇక్కడ పర్మనెంట్ ఇల్లు కోసం. ఇది పర్మనెంట్ ఇల్లా చెప్పండి? విల్లాస్
పేరు పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళు ఇల్లు ఎంతకాలం ఉంటారు ఇంట్లో? సత్తే ఇంట్లో పెట్టరు, బయట టెంట్ వేసి పెట్టరు. నేను కట్టించాను, ఎంతో కష్టపడి నా ఇల్లు నన్ను ఇంట్లో పెట్టనంటే శవాన్ని ఇంట్లో పెడతారా? పెట్టరు, ఇంటి బయట పెడతారు. నువ్వు కట్టించిందే ఉప్పు కారం సరిగ్గా తినకుండా సంపాదించి పైస కూడా పెట్టి సంపాదించిన మంది ఈ యొక్క ఇల్లు కట్టింటే ఎంతకాలం అనిపిస్తావు. కానీ వాడు ధనవంతులైంది, వాడు దుష్టంతా ఆదేశం మీద ఉన్నాడు. ఆదేశం దేవుడు దాన్ని కడుతున్నాడు, దాని నిర్మాణకుడు అయిన పునాదులు కలిగిన అది శాశ్వతమైన నివాసం. దాన్ని కొరకెలు చూస్తూ టెంట్లో ఉన్నారండి. ఏదో ఒక రోజున మేము అక్కడికి వెళ్తాం. ఎంత గొప్ప సంగతి! అది మహిమైశ్వర్యం, అది శాశ్వతమైన నివాసం. దాని యొక్క మహిమైశ్వర్యం, అది స్వాస్థ్యము. దానికోసం ఇది చూడాలండి. ఇంకో సంగతి అంటాడు, దేవుని యొక్క శక్తిని, అపరిమితమైన దేవుని శక్తిని మీరు అనుభవించాలి. ఆయన పిలుపుని ఎలా ఏ విధంగా తెలుసుకోవాలి, ఆయన స్వాస్థ్యం ఎలాంటిదో తెలుసుకోవాలి. ఆయన వినియోగించిన బలాతిశయము, గ్రేట్ పవర్, ఆ శక్తి చేతనే యేసయ్యని మృతుల నుంచి లేపి ఆయన కుడి పార్శ్వన కూర్చోబెట్టి అన్నిటికంటే, ప్రభుత్వాల కంటే, సింహాసనాల కంటే అన్నిటికంటే హెచ్చుగా హెచ్చించి భూలోకములను భూమి కిందను సమస్తములకి పైన శిరస్సుగా చేశాడు. ది గ్రేట్ పవర్. ఆయన పాదములకిన సమస్త అధికారాన్ని ఉంచాడు. ఆయన సంఘమాన్ని, సంఘానికి మాట్లాడుతున్నాడు. ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ఆ బలాన్ని సంఘం చూపిస్తాడండి. అందుకనే సంఘము కలిసి ప్రార్థించినప్పుడు, ఎందుకు మిమ్మల్ని సంఘంగా మాట్లాడంటే, సంఘము కలిసి ఆరాధించినప్పుడు, సంఘము కలిసి ప్రార్థించినప్పుడు, సంఘము కలిసి దేవుడు స్తుతించినప్పుడు అది బహుబలంగా ఉంటుంది. ఎందుకంటే సంఘానికి ఆయన బలము సంఘములో వినియోగిస్తున్నాడు అంట రాయబడింది. అందుకే నేను మన సంఘానికి రావాలి, చర్చికి రావాలి. ఈ సంఘానికి శిరస్సు ఆయన సంఘములో తన యొక్క మంచి మాట రాయబడిందని ప్రియులారా, సమస్తం పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత అయినదే. అంటే he will fill in the church. మన సంఘానికి వచ్చినప్పుడు, ఆ సంఘంలో మనం ఉన్నప్పుడు, సంఘాన్ని శిరస్సు కనుక ఆయన, ఈ సంఘములో ఆయన బలము, ఆ పరిపూర్ణత, బలమైన కార్యాలు. బైబిల్లో సంఘం కలిసి ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగింది కదా. ఎక్కడ? సంఘం అంతా వచ్చి ప్రార్థించినప్పుడు శిరస్సులో పేతురు బయటకు వచ్చాడు. సంఘం అంతా కలిసి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దిగొచ్చి భూమి కంపించింది, అందరి సమృద్ధి కలిగింది. సంఘాన్ని శిరస్సు కనుక ఆ సంఘంలో తన బలాన్ని వినియోగిస్తూ ఉన్నాడు. ఆయన గురించి తెలుసుకోవాలి, ఇంకా ఎరగాలి. అని మన దగ్గర అవుతూ ప్రార్థన, వాక్య సహవాసం, ఆయన దగ్గర అవుతూ ఆయన వాక్య ప్రత్యక్షతని కలగాలి. ఆయన గురించిన జ్ఞానంని కావాలి. దేవుని గురించి జ్ఞానం లేకపోతే ఏమైతే తెలుసా? సాతను ఈడ్చుకుపోతాడు. మేము ఒక చర్చిలో ఉన్నాం, నేను అసిస్టెంట్ పాస్టర్ ఉన్నా. అక్కడికి ఈ యొక్క రైలు క్వార్టర్స్ నుంచి ఒక ఫ్యామిలీ వస్తుంది. ఆమె పేరు కూడా మర్చిపోయాను. చాలా యాక్టివ్గా ఉండేది చర్చిలో. స్త్రీల మీటింగ్స్లో సరే యాక్టివ్గా ఉండేది. చక్కగా బైబిల్ చదవడం. వాళ్ళ భర్త కూడా కార్ డ్రైవరు. వాళ్ళ అమ్మ రైలు ఎంప్లాయీస్ కనుక రైలు క్వార్టర్స్లో ఉన్నారు. సంఘానికి వస్తూ ఉండేది. ఆదివారం ఉద్రేకం కనబడేది, మధ్యలో కనబడేది. అనేక సార్లు మా పాస్టర్ గారు హెచ్చరించారు, అనుదిన బైబిల్ చదవాలి, జీవించాలి, క్రీస్తులో ఎదగాలి. పట్టించుకునేది కాదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది, చర్చి మానేసి. మేము అనేక సార్లు కూడికలు పెట్టాము, చర్చి మానేసాం. మానేసిన తర్వాత
మేము కూడా ఆ సంఘాన్ని పెట్టేసి నిజాలు కొట్టాలి. ఇక్కడ మేము రెంట్ తీసుకున్న ముందు ఇంట్లో ఉంటా ఉన్నప్పుడు ఒక 15 ఇయర్స్ గతించిపోయింది. ఆ సిస్టర్ బ్యాగ్ వేసుకొని కరపత్ర పట్టుకొని వెళ్తాం. కరపత్ర పట్టుకున్నారు. ఎందుకెక్కడ వచ్చారు చూశాను. బ్రదరు మీరు శ్రీనివాస్ పాస్టర్ గారు కదా, సిస్టర్ మీరు పలానా సిస్టర్, నేనయ్యా నేను సేవ చేస్తున్నా బ్రదరు అంటారు. వెరీ గుడ్. ఎక్కడ ఉన్నారు ఏంటంటే మేము క్వార్టర్స్ మనం ఖాళీ చేసిన తర్వాత మా ఆయన కూడా చనిపోయాడు, మేము పలానా మూలలో ఉంటున్నాం, దేవుని సేవ చేస్తున్నాం. సిస్టర్ ఏంటి ఎక్కడ పత్రాలు చూడగానే యెహోవా విట్నెస్లో పనిచేస్తాం. యెహోవా విట్నెస్ కావలి కోటని మ్యాగజైన్ ఉంటుంది, ఇంటింట తిరిగి పంచడం. ఎవరైతే క్రిస్టియన్స్ పేర్లు ఉంటాయి కదా, ఇంటి మీద స్టార్ కనబడ్డ వాళ్ళ ఇంట్లో పోవటం, వాళ్ళని డెలివరీ చేయడం. ఎంత ఇస్తున్నా సిస్టర్ అన్న? 15,000 to 20,000 వస్తాయి మంత్లీ. బుద్ధి లేనిదానా, బుద్ధి లేని మనం చేస్తాం. ఎందుకు తప్పుడు బాధలు పట్టుకున్నాం? యేసు దేవుడు కాదు అంటుంది. ఆయన దేవుడు కాదు. పరలోక రాజ్యం ఇక్కడే ఉంది, పరలోకం లేదు. పరలోకం అనేది లేదు, నరకం అనేది కూడా లేదు. తప్పుడు బోధ బోధిస్తున్నాను. పాత నిబంధన అనుసరించిన కొత్త నిబంధన అవసరం. కారణం ఏంటి? దేవుని యొక్క జ్ఞానం మనకు లేదు, బైబిల్ యొక్క ప్రత్యక్షత లేదు. అందుకనే జ్ఞానం లేనందున సాతాను ఈడ్చుకుపోయి రెండు సహోదరి ఈ రోజుల్లో అబద్ధ బోధలు ఎక్కువైపోయినాయి. బాగా కనబడతాయి. కొంతమంది బోధిస్తున్నారు బాగా తీసుకోవడానికి బాప్టిజం అవసరం లేదని. తీసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో నేను చూశాను, విన్నాను. అవసరం లేదు బాప్టిజం, తీసుకోవచ్చు. ఆత్మ బాప్టిజం పొందేసారు, నీటి బాప్టిజం అవసరం లేదని. కొందరైతే అది తీసుకుంటే ఆరోగ్యం అవుతుంది. ఏమవుతుందంట? ఆరోగ్యం అవుతుంది. మన చర్చిలో మన తయారు ఒక ఆమె ఉండేది. అంత అయిపోయిన తర్వాత చర్చి అంత అయిపోయిన లాస్ట్ ప్రార్థన చేసుకుంటారు కదా, అయ్యా యేసు రక్తం కొంచెం పోయేది, యేసు రక్తం కొంచెం పోయేయని. ఎందుకమ్మంటే కొంచెం చేతులు పోతే చనుకుంటున్నాం అంటే ఏంటిది? అది ఒక ప్రసాదంలాగా ఫీల్ అవుతుంది. ప్రసాదంలాగా ఫీల్ అయిపోయి అది ఆరోగ్యవంతుదని మంచిదే, కానీ అది ఆధ్యాత్మికమైన సంగతి. కారణం ఏంటి తెలుసా? బైబిల్ ఎన్ని కాలం వెంబడిస్తున్నా బైబిల్ చదవరు, వినరు. ఆ ప్రత్యక్షత వాళ్ళు కలగదు. వాళ్ళు మన ఎంత వెలిగించబడినందున సాధారణ దేనికి పడి దానికి లొంగుతారు. అతి పాపానికి లొంగుతారండి. ప్రతి చిన్న శోధన కూడా ఈజీగా లొంగిపోతారు. లొంగిపోయే పాపం చేస్తుంటారు. కాంప్రమైజ్ అవుతారు. ఏం కారణం తెలుసా? నీ మనెత్తాడు వెలిగించబడలే, దేవుడి యొక్క సువార్తలు ప్రకాశం నీకు కలగలే. అందుకే నీ మనెత్తి వెలిగించబడినందున సాధించకపోతాడు. ఎప్పుడైతే సంఘాన్ని రాస్తూ జ్ఞానం మీకు కావాలి, ఆ ఫలాసే మీరు ఎదగాలి, అది ఇంప్లిమెంట్ కావాలి. దేవుడి బలం మీలో, దేవుడి ప్రత్యక్ష మనకు దయచేయగా. పరిశుద్ధమైన తండ్రి వందనాలు. ఎంతబడి వాక్యం నీరుకట్టి పనిపించి దీవించి ఆశ్రయించమని ఆయన మమ్మల్ని వెలిగించబడినప్పుడు మీ పిలుపుని గ్రహిస్తాం. అయ్యా మీ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యాన్ని చూస్తాం. మిమ్మల్ని గురించిన జ్ఞానం మాకు కలిగింది. మీ బలము మాలో కార్యసిద్ధి కలిగింది. వందనాలు చేస్తూ మా సంఘాన్ని బలపరచు. చిన్న సంఘం అయ్యా, బలమైన సంఘం ఉండును గాక. కొద్దిమంది వస్తున్నారు, బలమైన వంటి శ్వాసలు చేయబడదు కాక. ఆకాశం ప్రకాశం జ్యోతులు వైపులు కాక. కుటుంబ దీవించమని యేసును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you.